రాజకీయాలు అంటరానివని, అనవసరమని యువత ఫీల్ అవుతున్నారా? నెలకు ₹1,00,000 జీతం, చిన్న కారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు, అదే జీవితం అనుకుంటున్నారు. అంతకు మించి ఆలోచించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో రాజకీయాలు వంశపారంపర్యం అయిపోయాయి. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేల వారసులే రాజకీయాల్లోకి వస్తున్నారు. వారిలో యూత్ ను వెతుక్కోవాల్సిందే కానీ సాధారణ యువత మాత్రం రాజకీయాలంటే అదో డర్టీ ప్రొఫెషన్ గా భావిస్తున్నారు. కాస్త సమయం దొరికితే సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తున్నారు కానీ నిర్ణయాధికారం దిశగా ఆలోచించడం లేదు. రాజకీయాలతోనే దేశంలో మార్పు సాధ్యమని ఎందుకు గుర్తించడం లేదు? నేటి సమాజం కూడా యువతను ఆ దిశగా డిస్కరేజ్ చేస్తుందా? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. రాజకీయాలపై నేటి యువతలో సదభిప్రాయం లేదనే అంశంలో రెండో మాటకు తావులేదు. అలాగే రాజకీయాలను చిన్నచూపు చూడటం కూడా అలవాటైపోయింది. దీంతో కీలకమైన రాజకీయ రంగంలో యువ రక్తం తగ్గిపోతోంది. మనది అత్యధిక యువ జనాభా కల దేశమని గొప్పగా చెప్పుకుంటున్నా రాజకీయాల్లో మాత్రం యువత మచ్చుకైనా కనిపించడం లేదు. ఓవైపు యూరోపియన్ పార్లమెంట్లో, పశ్చిమ దేశాల చట్టసభల్లో యువత కనిపిస్తున్నారు. కానీ మన దగ్గర మాత్రం చట్టసభలు కాదు కదా, కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల క్యాబినెట్లలో కూడా యువత కనిపించడం లేదు. రాజకీయాలను ఎంత తిట్టుకున్నా దేశంలో ఏ మార్పైనా ఆ రాజకీయంతోనే సాధ్యమన్న విషయాన్ని యువత మర్చిపోతున్నారు. బీటెక్ చేస్తే ₹1,00,000 జీతంతో ఐటీ ఉద్యోగం వస్తుంది. అలా జాబ్ చేసుకుంటూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని, చిన్న కారు కొనుక్కొని ఈఎంఐలు కట్టుకుంటూ గడిపేస్తే సరిపోతుంది. ఈ జీవితానికి ఇది చాలు అనేది మెజార్టీ యువత ఫీలింగ్. అలా యువత మధ్యతరగతి చట్రంలో ఇరుక్కుపోతున్నారు. అంతకు మించి ఏమీ అక్కర్లేదని వైఖరితో ఉంటున్నారు. దీంతో కీలకమైన నిర్ణయాధికారానికి దూరమైపోతున్నారు. దేశంలో ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా, ఏ కొత్త సాంకేతికత రావాలన్నా, ఎవరి బతుకులు బాగు చేయాలన్నా ఆ నిర్ణయాధికారం రాజకీయ నేతలకే ఉంటుందనేది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిన వాస్తవం. అలాంటి రంగాన్ని అంటరానిదిగా చూస్తూ ఆ వైపు చూడటమే మహాపాపం అనుకుంటే ఇక మెరుగైన విధానాలు ఎక్కడి నుంచి వస్తాయనేది ఖచ్చితంగా యువత ఆలోచించాల్సిన విషయం. రాజకీయాలు ఖరీదుగా మారడంతో ఆ రిస్క్ మనకెందుకులే అని యువత భావిస్తోంది. ఈ రోజుల్లో కార్పొరేటర్ కావాలంటే ₹1,00,00,000, ఎమ్మెల్యే కావాలంటే కనీసం ₹50 కోట్ల చేతిలో ఉండాల్సిందే. అంత డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందనేది కీలక ప్రశ్న. అదే సమయంలో రాజకీయాల్లో రాణించాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలనేది కూడా తప్పుడు భావనే అని ఇప్పటి ప్రముఖ నేతల ప్రస్థానం చూస్తే ఇట్టే తేలిపోతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు కానీ, కేసీఆర్ కానీ వీళ్ళెవ్వరికీ రాజకీయ నేపథ్యం లేదు. కానీ 70-80లో అప్పటి నేతల్ని చూసి స్ఫూర్తి పొంది రాజకీయాల్లోకొచ్చారు. ఆ తర్వాత ఎన్నో ఢక్కా ముక్కీలు తిని తిరుగులేని నేతలుగా నిలబడ్డారు. ఇప్పటి యువతకు దశాబ్దాల తరబడి ప్రజా జీవితంలో సాధక బాధకాలు తట్టుకునే ఓపిక, తీరిక లేవనే వాదన కూడా లేకపోలేదు. కాస్త సమయం దొరికితే చాలు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి ఫేస్బుక్ లో లైకులు కొడదామా, యూట్యూబ్ లో 4 వీడియోలు చూద్దామా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూద్దామా అనే ధ్యాసే. అంతేకాని మన జీవితాల్ని మార్చే నిర్ణయాధికారాన్ని ఒడిసి పట్టుకోవాలని, రాజకీయాల్లో చేరాలని ఆలోచించేవారే కరువైపోయారు. వచ్చే ఏడాదికి దేశంలో 40% యువతే ఉంటారు. ఇది ఒక రకంగా గర్వకారణం. ఎందుకంటే ప్రపంచంలో మరే దేశానికి కూడా ఇంత యువశక్తి లేదు. ఈ యువశక్తితో, మేధాశక్తితో మనం ప్రపంచాన్ని శాసించొచ్చు. ఎన్నో అద్భుతాలను, ఆవిష్కరణలను సృష్టించొచ్చు. రాజకీయాల్లో కూడా బలమైన ప్రత్యామ్నాయం చూపించొచ్చు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు, భౌగోళిక ప్రభావం, వింత పోకడలు, ఆర్థిక పరిపుష్టి దృష్ట్యా కొంతమేర యువత విదేశాల వైపు మొగ్గు చూపుతోంది. అదే సమయంలో మెజార్టీ యువతకు ₹1,00,000 జీతం తెచ్చుకునే ఉద్యోగం సంపాదించుకోవడమే జీవిత లక్ష్యంగా మారింది. ఈ కంఫర్ట్ జోను దాటి ఒక్క అడుగు అటు ఇటు వేయడానికి, రిస్క్ తీసుకోవడానికి యువత ఇష్టపడటం లేదు. పాలిటిక్స్ అంటే టచ్ మీ నాట్ అంటున్నారు. ప్రస్తుతం ఉన్న యువతకు సామాజిక స్పృహ ఎంతవరకు ఉందనేది కూడా ప్రాధాన్యం గల అంశమే. యువతలో ఉన్న ఉత్సాహానికి అభివృద్ధి చెందిన భారత్ను సాకారం చేసే సామర్థ్యం ఉందనడంలో సందేహం లేదు. ఇప్పటికే కొందరు యువ సర్పంచులు తమ వినూత్న కార్యాచరణతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నారు. కానీ అలాంటి విజయవంతమైన యువ సర్పంచులు కూడా ప్రస్తుత రాజకీయాల్లో తర్వాతి మెట్టు ఎక్కలేక చతికిల పడుతూ ఉండడమే అసలైన చోద్యం. గత 3 దశాబ్దాలుగా పెను మార్పులొచ్చిన ప్రతి రంగంలో యువత భాగస్వామ్యమే కీలకం. ఈ కీలకాన్ని అర్థం చేసుకున్నా భ్రష్టు పట్టిపోతున్న రాజకీయాల ప్రక్షాళన జరగాలంటే
ఖచ్చితంగా యువత ముందడుగు వేయాలన్న విషయం తేటతెల్లమవుతోంది. దేశ జనాభాలో 18 ఏళ్లు నిండిన వారిలో ఓటర్ల నమోదు తగ్గడం ఆందోళనకరంగా ఉంది. ఉదాహరణకు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అర్హులైన యువతలో 25% మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దేశంలోని యువతలో ఎక్కువ మంది ఎవరు అధికారంలోకి వచ్చినా తమ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేరని నమ్ముతున్నారు. ఎందుకంటే దేశ రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే వర్గంగా భావిస్తారు. అయితే ఈ ద్వేషంలో యువత తమ ఉదాసీనత ద్వారా తమ దేశ నిర్వహణలో వాటాను కలిగి ఉండే హక్కును వదులుకుంటున్నారని మర్చిపోతున్నారు. సినిమాలు, క్రికెట్ ను చాలా సీరియస్ గా తీసుకునే యువత రాజకీయాలను మాత్రం తమకు పట్టని రంగంగా చూస్తోంది. హీరోలు, క్రికెటర్లు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా అదేదో సొంత వ్యవహారంలా భావిస్తారు. కానీ దేశాన్నే మార్చే శక్తి ఉన్న రాజకీయ రంగంలో ఏం జరిగినా, నేతలు ఏం చేసినా చెయ్యకపోయినా అసలేమీ పట్టించుకోరు. యువతలో రాజకీయాలపై ఉదాసీన వైఖరే అతిపెద్ద ముప్పనే అభిప్రాయం కూడా ఉంది. యువత నేతలుగా ఎదగడం సంగతి తర్వాత కనీసం రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఉండడం, ఏ ప్రభుత్వం ఏం చేసినా తమకు ఒరిగేదేం లేదనుకోవడం చాలా పొరపాటు. దేశ జనాభాలో ప్రభావశీల పాత్ర పోషించే యువత ఇలా నిరాసక్తిగా ఉండడం కారణంగానే రాజకీయ నేతలు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతుందనే వాదన కూడా లేకపోలేదు. మొదట యువత రాజకీయాల వైపు తమ దృష్టికోణం మార్చుకుంటే ఖచ్చితంగా నిర్ణయాధికారం అదే వస్తుందనడంలో సందేహం లేదు. నిజానికి దేశంలో చాలా సమస్యల్ని పరిష్కరించే శక్తి యువత చేసే వినూత్న ఆలోచనలకుంది. కానీ నిర్ణయాధికారం దిశగా యువత ఆలోచన చేయకపోవడంతో దశాబ్దాలుగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పటికీ మనకు సోషల్ మీడియాలో చాలా వినూత్న ఆలోచనలు, విభిన్న భావాలు కలిగిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని నిజ జీవితంలో ఆచరణలోకి వస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. కానీ యువత మాత్రం సోషల్ మీడియా ట్రెండ్ అయ్యే అంశాల గురించి మాత్రమే ఆలోచిస్తూ తమ సృజనాత్మకతను పరిమితం చేసుకుంటున్నారు. అంతేకాని తమ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చే దిశగా ఆలోచించడం లేదు. మన దేశంలో ఎన్నికల విధానాన్ని నేతలు పూర్తిగా మార్చిపారేశారు. ధనస్వామ్య దేశంగా మార్చి ఎన్నికల ప్రక్రియలో యువత అనర్హులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. విలువలు కలిగిన ఉన్నతమైన చదువులు చదివి సమాజం పట్ల అవగాహన కలిగిన యువతకు అవకాశాలే ఇవ్వడం లేదు. దీనికి తోడు విద్యార్థి సంఘాలు బలహీనపట్టం కూడా యువతలో నాయకత్వ లక్షణాలను నీరుగార్చేస్తోంది. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అనేక పార్టీలకు అనుబంధంగా ఉంటున్నాయి. కేవలం ఆయా సంఘాల్లో పనిచేసే వారికే కాక చురుకుగా పనిచేయగలిగిన సామాజిక స్పృహ ఉన్న యువతనంతా అన్ని రాజకీయ పక్షాలు ప్రోత్సహించాలి. ఎన్నికల సమయంలోనో లేదా ఏవో కొన్ని ఉద్యమాల సందర్భంగానో యువతను, వారి ఆవేశాన్ని వాడేసుకుని వదిలేస్తూ ఉండడం రాజకీయ పక్షాల్లో కనిపిస్తున్న నయా ట్రెండ్. ఈ ధోరణి రాజకీయ పార్టీలు విడనాడాలి. ఇప్పటి వరకు యువతను సంకుచిత రాజకీయాల కోసం వాడుకుంటున్న పార్టీలకు ఇకనైనా కనువిప్పు కలగాలి. రాజకీయ పార్టీలు యువతకు అన్ని స్థాయిల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. గ్రామ, వార్డు మెంబర్ నుంచి అత్యున్నత పార్లమెంట్ సభ్యుని వరకు వారికి అవకాశం ఇవ్వాలి. యువతీ యువకులు భవిష్యత్ రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజా ప్రతినిధులుగా ఎదగడానికి శిక్షణ ప్రాంగణాలుగా స్థానిక సంస్థలు ఉపయోగపడతాయి. అలాగే అట్టడుగు స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఎన్నికైన యువ ప్రతినిధులకు అవగాహన కలగడానికి అవి ఉపయోగపడతాయి. వార్డు మెంబర్లుగా, గ్రామ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మహానగరాలకు మేయర్లుగా ఇలా వివిధ పదవులు పొంది పాలనలో ప్రాథమిక అనుభవం సంపాదించడానికి రాజకీయ పార్టీలు ముందు యువతకు అవకాశం కల్పించాలి. ఆ తరువాత అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంట్ ఉభయ సభలకు పోటీ చేయించాలి. దీనివల్ల కింది స్థాయి నుంచి ఢిల్లీ వరకు వివిధ పాలనా వ్యవస్థల పట్ల యువతకు అవగాహన పెరిగి మంచి పాలకులుగా ఎదుగుతారు. యువత రాజకీయాల్లోకి రావడం దేశానికే కాదు, రాజకీయ పార్టీలకు అవసరమే. ఎందుకంటే ఏ రంగంలో అయినా పాత నీరు పోయి కొత్త నీరు వస్తేనే మనుగడ సాధ్యమవుతుంది. అలాగే రాజకీయ పార్టీల మనుగడకు కొత్త రక్తం కావాలి. యువత లేకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి బెంగాల్లో సిపిఎం ఉత్తమ ఉదాహరణ. జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య 1970 నుంచి 2011 వరకు కమ్యూనిస్టు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇద్దరు అత్యంత ప్రతిభావంతులు. 2011లో సిపిఎం అక్కడ కూలిపోయింది. 34 ఏళ్లుగా పార్టీలోకి కొత్త రక్తం రాలేదు. ఆ పాత నాయకులే సిపిఎంపై ఆధిపత్యం చెలాయించారు. ఫలితంగా ఆ పార్టీ తెరమరుగైంది. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే మిగతా పార్టీలైన యువ నేతల్ని ప్రోత్సహించాలి. లేకపోతే వాటికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. జాతీయ యువ విధానం ప్రకారం 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిని యువతగా పరిగణిస్తారు. ఇది చురుకుగా, సృజనాత్మకంగా ఉండే దశ. వర్గ, వర్ణ, లింగ భేదం లేకుండా, పేదలు, ధనవంతులన్న తేడా లేకుండా
వీరందరూ ఓ సోషల్ గ్రూప్. ఇంట్లో అయినా వీధుల్లోనైనా ఉరకలెత్తే సమూహం యువతరం. సందడికైనా సాహసానికైనా ముందు నిలిచే సందోహం యువతరం. వాహనానికి ఇంధనం ఎలాగో దేశానికి యువతరం అలాగా. దేహానికి రుధిరం ఎలాగో సమాజానికి నవతరం అలాగా. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా దేన్నైనా శోధించి సాధించి అధిగమించి అధిరోహించి విజయ పతాకాన్ని ఎగరేయడం యువతరానికి సహజ సిద్ధంగానే సమకూరే విద్య. దానికి సరైన నైపుణ్యము సహకారము లక్ష్యము జోడించగలిగితే ఆ విజయాన్నాపడం ఎవ్వరితరమూ కాదు. ఇంతటి శక్తి సామర్థ్యాలున్న యువత మిగతా రంగాలతో పాటు రాజకీయాలకు అవసరమే. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో యువత ఉత్సాహంగా రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆ పోకడ 2-3 దశాబ్దాలు కొనసాగింది. దీంతో అప్పుడెప్పుడూ రాజకీయాల్లో యువత లేరనే భావనే కలగలేదు. కానీ సరళీకరణ తర్వాత రాజకీయాల్లో యువత ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోయింది. నేతల గెలుపోటముల్ని డిసైడ్ చేసే స్థితిలో ఉన్న యువత నాయకత్వ స్థానాలకు మాత్రం ఎదగలేకపోయింది. రాజకీయాలపై అనాసక్తే దీనికి ప్రధాన కారణం. లిక్కర్ బిజినెస్ చేసేవాళ్లు, రౌడీలు, కబ్జా కోర్లే రాజకీయం చెయ్యగలరనే భావన యువతను ముందే కట్టడి చేస్తోంది. ఇప్పటికైనా యువత రిస్క్ చేస్తే రాజకీయాల్లో ఓ స్థాయి వరకు ఎదగొచ్చు. కానీ అంతకు మించి ఎదగడం సాధ్యం కాదు. ఎందుకంటే నేతలు అలా ఎదగనివ్వరు. ఇతర రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితులుండగా రిస్క్ తీసుకుని రాజకీయాల్లోకొచ్చి పరిస్థితులతో రాజీ పడాల్సిన కర్మేంటని యువతరం ప్రశ్నించుకుంటోంది. దీంతో రాజకీయాలంటేనే ఆమడ దూరం పరిగెడుతోంది. చరిత్రలో అయినా సమాజంలోనైనా యువత పాత్ర ఎంతో కీలకం. ఏ ఉద్యమం విజయవంతం కావాలన్నా, ఏ ప్రాజెక్టు ఫలవంతం అవ్వాలన్నా వారి క్రియాశీలత ప్రధానం. అందుకనే 100 ఏళ్ల క్రితమే వివేకానందుడు ప్రత్యేకించి యువతరాన్ని మేల్కొల్పే ఉద్యమం చేపట్టారు. యువతరం పూనుకుంటే దేశాన్ని ముందుకు నడిపించొచ్చని అప్పుడే చెప్పారు. ప్రపంచ దేశాలు అన్నిటికన్నా అత్యధిక యువ జనాభా ఉన్న దేశం భారత్. ప్రపంచంలో 180 కోట్ల యువత ఉంటే అందులో 28% మన యువతే. మన దేశంలో ఇప్పుడు పౌరుల సగటు వయస్సు 29 ఏళ్లు. అంటే భారత్ నవనవలాడుతున్న ఒక యువజన దేశం. రాజకీయాల్లోకి రాకపోవడానికి యువతకు కొన్ని కారణాలున్నాయి. ప్రతికూలతలు ఉన్న మాట నిజమే. అయినా సరే యువశక్తి ముందు ఆ అడ్డుగోడలు నిలబడలేవని చెప్పడానికి చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. యువరక్తానికి, విప్లవానికి, కవిత్వానికి గట్టి సంబంధం ఉంది. 23 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే ఇంక్విలాబ్ జిందాబాద్ అని భగత్ సింగ్ నినదించారు. 24 ఏళ్ల వయస్సుకే అల్లూరి సీతారామరాజు వందే మాతరమని విశాఖమన్యాన్ని చైతన్య బాటలో కదిలించారు. శీతాకాలం కోత పెట్టగా కొరడు గట్టి ఆకలేసి కేకలేశానే అనే కవితతో శ్రీశ్రీ 23 ఏళ్ల వయస్సులోనే జయభేరి మోగించారు. 18 ఏళ్లు దాటేస్తున్నా ఒక్క మంచి కవిత రాయలేదే అని మహాకవి జాన్ మిల్టన్ మదనపడ్డారు. టిఎస్ ఇలియట్ తన మాస్టర్ పీస్ అయిన ది వేస్ట్ ల్యాండ్ ను, జాన్ కీట్స్ తన అత్యుత్తమమైన కవిత్వాన్ని 25 ఏళ్లలోపే రాసేశారు. నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలీవాహన సప్తశతి నుడివితినని శ్రీనాథుడే స్వయంగా రాసుకున్నాడు. వీరందరి స్ఫూర్తితో యువత ముందుకు కదిలితే రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడం పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే అడ్డుగోడల్ని బద్దలు కొట్టాలన్న సంకల్పం తీసుకోవడమే ఇక్కడ కీలకం. యువత రాజకీయాలపై విముఖత కలగడానికి విద్యా వ్యవస్థ కూడా ఓ కారణమని చెప్పక తప్పదు. గతంలో ఇంటర్ స్థాయి నుంచి పీజీ వరకు విద్యార్థి సంఘాలు చాలా చురుగ్గా, శక్తివంతంగా ఉండేవి. నిర్ణీత కాల వ్యవధిలో జరిగే విద్యార్థి సంఘాల ఎన్నికలు యువనేతలను తయారు చేసేవి. కానీ ఇప్పుడు విద్యా వ్యవస్థలో విద్యార్థి సంఘాల ప్రాధాన్యత చాలా వరకు తగ్గిపోయింది. దీంతో అసలు విద్యార్థి సంఘాలనేవి ఉంటాయా అని కూడా తెలియని తరం చదువు పూర్తి చేసుకుని సమాజంలో అడుగు పెడుతోంది. దీంతో వీరికి అకాడమిక్ నాలెడ్జ్ మినహా మిగతా దేని గురించి అవగాహన ఉండే అవకాశం ఉండటం లేదు. చదువుకునేటప్పుడు అకాడమిక్ నాలెడ్జ్, ఉద్యోగాల కోసం స్కిల్ డెవలప్మెంట్ అంతే కదా కావాల్సింది. ఇక మిగతా నాలెడ్జ్ అంతా టైం వేస్ట్, బ్రెయిన్ వేస్ట్ అనేది జంజీ అభిప్రాయం. బాగా చదివితే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వస్తుంది. ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా ₹1,00,000 జీతంతో కొలువు ఖాయం. అది వచ్చాక జీవితంలో స్థిరపడిపోవచ్చు. ఇంత గ్యారంటీ జీవితాన్ని కళ్ళెదురుగా పెట్టుకుని ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఎదుగుతామనే నమ్మకం లేని రాజకీయాల్లోకి ఎందుకు రావాలని యువత ఆలోచించడమే పెద్ద సమస్య అనడంలో మరో మాటకు తావులేదు. మానవ వనరులుగా ఉన్న యువతను వినియోగించుకుని పాలనలో భాగస్వాములను చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమల్లో, ఉద్యోగాల్లో, వివిధ రంగాల్లో యువత స్థానాన్ని అడ్డుకునేవారే లేరు. ఎందుకంటే అవి వారి ప్రతిభ ఆధారంగా పొందినవి. కానీ ఓ విద్యావంతుడు యువకుడు నాయకునిగా ఎదిగితే మాత్రం పాలక వర్గం తట్టుకోలేకపోతోంది. పాలకులు యువ నాయకత్వాన్ని అణిచివేయడంలో విజయవంతమవుతున్నారు.
ఫలితంగా రాజకీయ వారసుల్ని తెరపైకి తెచ్చుకొని అందలాలెక్కేస్తున్నారు. ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా యువత కలిగిన దేశంగా 2వ స్థానంలో ఉన్న ఇండియా యువ నాయకత్వంలో మాత్రం జీరోగా మారింది. అందుకు పాలకుల పరోక్ష కారణాలు ధనస్వామ్య రాజకీయాలని స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే యువతలో రాజకీయ చైతన్యం లేకపోవడం మరో కారణంగా అర్థం చేసుకోవచ్చు. 75 ఏళ్ల రిపబ్లిక్ ఇండియా ఇంకా అసమానతలు, అభివృద్ధికి దూరంగా బతుకుతున్న ఎందరికో దారి చూపడానికి సామాజిక పోరాటం ఒక్కటే కాదు, చట్టాల ద్వారా వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఆధునిక పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా భారత్ అన్ని రంగాల్లో రాణించాలంటే యువశక్తి నాయకత్వంలో ప్రధాన పాత్రను పోషించడం వల్లే అది సాధ్యమవుతుంది. ఏ రంగంలో అయినా నాయకత్వానికి యువతరం సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఎప్పటికప్పుడు సకాలంలో నాయకత్వ మార్పిడికి అవకాశం ఉంటుంది. కానీ కొన్నాళ్లుగా దేశ రాజకీయాల్లో నాయకత్వ మార్పు జరగడం లేదు. దీనికి ప్రధాన కారణం యువత నిరాసక్తతే అంటే అవుననక తప్పని పరిస్థితే. ఓవైపు రాజకీయాలంటే విముఖత ప్రదర్శిస్తూనే ఆ వైపు కన్నెత్తైనా చూడకుండా మరోవైపు ఉన్న నాయకులు మారిపోయి కొత్త నాయకత్వం రావాలి అనుకోవడం ఎలా సాధ్యమనేది యువత ఆలోచించాల్సిన విషయం. నాయకత్వం మారాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ మార్పు కోసం మనమేం చేస్తున్నామనే సంగతి ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఇప్పటికీ యువశక్తి సామర్థ్యమేంటో వారికంటే మన రాజకీయ నేతలకే ఎక్కువగా తెలుసంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే యువతపై తీవ్ర ప్రభావం పడే అంశాలపైన, వారు ఎక్కువగా రియాక్ట్ అవుతారనుకునే విషయాలపైన ఎంత బలమైన నేతలైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మిగతా ధర్నాలు, ఆందోళనల్ని లైట్ తీసుకున్నా యువత చేసే పోరాటాల్ని మాత్రం ఎవ్వరూ లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఇలా తమ శక్తి ఏంటో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా యువత మాత్రం ఓ పరిధి దాటి బయటకు రావడం లేదు. రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడటం లేదు. ఇటీవల రాజకీయాల్లో అడపాదడపా యువతకు అవకాశం కల్పిస్తున్నా అది ఎక్కువ మేర ప్రభావం చూపటం లేదు. ఉదాహరణకు ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కొత్త పార్టీ తరపున కొంతమంది వెలుగులోకొచ్చారు. అలాగే గత కొద్ది కాలంగా ఏపీ, తెలంగాణలో కూడా అక్కడక్కడ కొంతమంది యువకులు ఇటు పార్టీల ద్వారా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇండిపెండెంట్లు గెలిచిన దాఖలాలున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర పంచాయతీ ఎన్నికల్లో యువకులు ముందుకొస్తున్నప్పటికీ ఆ ఎన్నికల్లో కూడా పార్టీల అభ్యర్థులే ప్రధాన భూమిక పోషించి కొత్త వారికి అవకాశం లేకుండా చేస్తున్నారు. మరి ఇంతగా వారసత్వ రాజకీయాలు, గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో యువతకు అండగా ఎవరు నిలబడతారు? ఎవరు వారిని చైతన్యవంతం చేస్తారు? ఆర్థికంగా సపోర్ట్ చేసేవారు ఎవరు? యువతరం దేశానికి ఇంధనం, ప్రగతికి రథచక్రం. చరిత్రలో ఏ మార్పు సంభవించినా అది ఉరకలెత్తే యువత వల్లే సాధ్యం. అలాంటి యువశక్తి నిర్వీర్యమవుతుందన్నది నిష్ఠుర సత్యం. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల దశ దిశలను అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. మన చుట్టూ జరుగుతోన్న వాస్తవ పరిస్థితులను గుర్తించడంలో ఏమాత్రం ఏమరపాటు వహించినా ఒక తరం అభివృద్ధి ప్రమాదంలో పడుతుంది. యువశక్తి దేశాభ్యుదయానికి జీవనాడి. ఆ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా దేశాన్ని మార్చడానికి, రాజకీయ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి యువతే నడుం బిగించాలి. రాజకీయాల్లో యువత ప్రాబల్యం పెరిగితే ఖచ్చితంగా పార్టీల మౌలిక విధానాల్లో తేడా వస్తుంది. తద్వారా మొత్తం రాజకీయ వ్యవస్థ స్వరూపమే మారుతుంది. అప్పుడు పాత జాడ్యాలన్నీ చాలా వరకు వదిలిపోతాయి. కానీ ఈ సువర్ణావకాశాన్ని యువతే సృష్టించుకోవాలి. కానీ యువతరం ఏం చేస్తోంది? రాజకీయాలంటే రిస్క్ అనే ధోరణితో గట్టు నుంచి వినోదం చూద్దామనుకుంటోంది. అదే తప్పంటున్నారు మేధావులు. రాజకీయాల్లోకి దిగి ఆ రంగంలో పనిచేయకుండా రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన సాధ్యం కాదు. అది యువత చేయాల్సిన పని. రాజకీయాలు కుళ్లిపోయాయని, అవినీతి కంపు కొడుతున్నాయని నేతల్ని తిట్టుకుంటూ కూర్చోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ అదే కుళ్లిన వ్యవస్థ దేశాన్ని ముందుకు నడిపిస్తోందన్న వాస్తవాన్ని గుర్తించాలి. దేశంలో ఏం మారాలన్నా మొదట మారాల్సింది రాజకీయమే. దాన్ని మార్చాల్సింది యువతరమే. ఈ వాస్తవాన్ని యువత ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. 30 ఏళ్లలోపు దేశ రక్షణలో అమరులైన యువత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ స్ఫూర్తితో రాజకీయాల్లోనూ యువత ప్రవేశించాలి. అప్పుడే అందరూ కోరుకునే కొత్త తరహా రాజకీయాన్ని చూడగలం. లేకపోతే ఎన్ని దశాబ్దాలైనా పాత చింతకాయ పచ్చడి తినాల్సిందే. అటు పార్టీలు కూడా వాటి మనుగడ సాగించడానికి యువత చేదోడు తీసుకోవాలని గుర్తించాలి. అవకాశాల్ని యువత ఎలాంటి అడ్డుగోడలు సృష్టించుకోకుండా అందుకోవాలి. అప్పుడే నవ భారతం సాకారమవుతుంది. అప్పుడే యువ భారతం సాధ్యమవుతుంది. యువత రాజకీయాల్లోకి రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. రాజకీయాలు బాగా ఖరీదుగా మారాయి.
ఎవరి సహకారం లేకుండా ఎదగలేమనే అభిప్రాయం ఉంది. రాజకీయం ఒక ఆటవిక కార్యక్రమం అయిపోయింది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ జీతం తెచ్చుకునే ఉద్యోగుల్ని మాత్రమే తయారు చేస్తోంది. రాజకీయాలంటే సమాజంలో గౌరవం లేకుండా పోవడంతో యువత విముఖత పెంచుకుంటున్నారు. పాలిటిక్స్ లో ఎదగడానికి తక్కువ అవకాశం ఉంటుందనే భావన కూడా బలంగా పాతుకుపోయింది. మంచి వ్యక్తిత్వం ఉన్న తెలివైన యువకుల్లో చాలా మంది రాజకీయాలు తమకు సరిపోవని భావిస్తారు. ఉద్యోగం సంపాదించడం, మంచి ఆదాయంతో తమ భవిష్యత్తు నిర్ధారించుకోవడం వారి ప్రధాన లక్ష్యం. రాజకీయాల విషయంలో యువత ఆలోచన ధోరణి మారితే చాలా మార్పులు వాటంతటవే జరిగిపోతాయి. జనాభాలో అధిక శాతాన్ని కాదని ఎవ్వరూ ఏమీ చేసే పరిస్థితి ఉండదు. యువత అక్కడక్కడ రాజకీయ ప్రయత్నాలు చేసి ఒంటరి పోరాటం చేయలేక ఓడిపోతున్నారు. అదే యువత సమూహంగా ముందడుగేస్తే, సమిష్టి శక్తి చాటితే ఎంత కొమ్ములు తిరిగిన నాయకుడైనా, ఎంత బలమైన పార్టీ అయినా తల వంచక తప్పదు. కాకపోతే అందుకు కాస్త వ్యూహం, మరి కాస్త చొరవ కావాలి. వాటిని యువత అందిపుచ్చుకుంటే ఇక ఆకాశమే హద్దురా అనడానికి ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.